శ్రీ విష్ణు గత కొన్ని చిత్రాలను గమనిస్తే అందులో ఎలాంటి డైలాగ్స్ ఉంటాయో అర్థమవుతోంది. కొన్నింటిని ఫ్లోలో అలా వదిలేస్తుంటాడు, ఇంకొన్ని వాటిని నమిలి మింగేస్తుంటాడు శ్రీ విష్ణు. ఇంకొన్ని డైలాగ్స్ అయితే ఇట్టే అర్థమవుతుంటాయి. ఇక మరీ ముఖ్యంగా స్వాగ్ బ్యాక్గ్రౌండ్ స్కోర్ వెనకాల వచ్చిన ఓ పాటను మాత్రం జనాలు వేరేలా అర్థం చేసుకున్నారు. అందులో అన్ని బూతులు ఉన్నాయా అని అంతా అనుకున్నారు. కానీ దర్శకుడు వివరణ ఇస్తే గానీ అవి సంస్కృత పదాలు అని అర్థం కాలేదు. అదొక శ్లోకం అని అందరికీ తెలిసింది. ఇక దర్శకుడు చెప్పిన వివరణ కంటే సోషల్ మీడియాలో వైరల్ అయిన వర్షన్ అంతా అనుకున్న ఆ డబల్ మీనింగ్ పదాలే బాగున్నాయని టీం కూడా చెప్పింది. దర్శకుడు కూడా అదే ఫీల్ అయ్యాడట. ఇక ఇప్పుడు శ్రీ విష్ణు సినిమా వస్తుందంటే అందులో ఎన్ని బూతులుంటాయి, అవి ఎలా కనిపెడతారు, వాటిని ఎలా ఫేమస్ చేస్తారు అన్నది అంతా ఎదురు చూస్తుంటారు. ఇక మీ సినిమాలో డబుల్ మీనింగ్ డైలాగ్స్ ఎక్కువగా ఉన్నాయని మీడియా అడిగితే కవర్ చేసుకునే ప్రయత్నం చేశాడు శ్రీ విష్ణు. #సింగిల్ సినిమా ప్రమోషన్స్లో భాగంగా నిన్న ట్రైలర్ను రిలీజ్ చేశారు. ఈ మేరకు నిర్వహించిన ట్రైలర్ లాంచ్ ఈవెంట్లో మీడియా నుంచి ఎదురైన ప్రశ్నలకు శ్రీ విష్ణు సమాధానం ఇచ్చాడు. ఎక్కువగా బూత్ డైలాగ్స్, డబుల్ మీనింగ్ డైలాగ్స్ ఉంటున్నాయి కదా అని మీడియా అడిగేసింది. దీనికి విష్ణు మాత్రం సమాధానం చెప్పకుండా కవర్ చేసుకునే ప్రయత్నం చేశాడు. అవన్నీ సంస్కృత పదాలు అని మీకు అర్థం కాకపోతే ఇప్పుడు క్లాసులు తీసుకుని అర్థం చేసుకునేలా చెప్పలేను కదా అని అంటున్నాడు. కానీ అదే శ్రీ విష్ణు గతంలోనే చాలాసార్లు తన డబుల్ మీనింగ్ బూత్ డైలాగ్స్ను జనాలు గుర్తుపడుతున్నారని, వాటిని బాగా ఎంజాయ్ చేస్తున్నారని అన్నాడు. సామాజిక వర్గం అన్న చిత్రంలో అయితే ఎక్కువగా కనిపెట్టారని, అదేదో గొప్ప పని అన్నట్టుగా చెప్పుకొచ్చాడు. మరి అప్పుడు అలా చెప్పి ఇప్పుడు మీడియా అడిగితే మాత్రం కవర్ చేసుకునే ప్రయత్నం చేశాడు. అదేదో మీడియా వాళ్ళకి సంస్కృతం రాదు, తెలీదు, నేర్చుకోవాలి అన్నట్టుగా చెప్పుకొస్తున్నాడనిపిస్తోంది. మరి ఈ #సింగిల్లో ఇంకెలాంటి డైలాగ్స్ పెట్టి పజిల్ వదిలాడో చూడాలి.